హలో ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఆన్‌లైన్ జాబ్స్ అని, పార్ట్ టైమ్ జాబ్స్ అని, అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చాలా ఆన్‌లైన్ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో, దీంట్లో మనకేదైనా ఒక మెసేజ్ వచ్చినా గూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని ఏదైనా మెసేజెస్ వస్తే ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్లాగా వీటికి ఆశపడి దీని మాయలో పడితే ఎంత లాస్ అయితే అవుతాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక 24 గంటల్లోనే 17,00,000 దాకా పోగొట్టుకున్న ఒక ఆహ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్నమాట. సో, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వాట్సాప్‌కి మెసేజెస్ వస్తాయి. ఏమని అంటే ఏదో ఒక పేరుతో వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారు. మేము పలానా కంపెనీ దీనికి హెచ్ఆర్ మేనేజర్ అని ఇట్లాగా మేము పార్ట్ టైమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్‌లైన్ జాబ్స్ అని. ఇట్లా మెసేజెస్ పెడతారు. మనం ఏంటంటే ఇప్పుడు ఆన్‌లైన్ జాబ్, పార్ట్ టైమ్ జాబ్ అనగానే ఆ కంపెనీ పేరేదో చెప్పగానే ఆశపడి ఆ లింక్స్‌ని క్లిక్ చేస్తాము. సో, వాళ్ళేం చెప్తారంటే ఇప్పుడు కొన్ని లింక్స్ ఇచ్చి దాని మీద క్లిక్ చేసి దానికి రివ్యూస్ ఇవ్వాలి, దానికి లైక్ చేయాలి. అంతే మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు. సో, తనకి గూడా ఈ మోసపోయిన ఈ అబ్బాయికి కూడా అట్లాగే జరిగింది. సో, ఫస్ట్ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దాని ద్వారా వాళ్ళు క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వమన్నారు. అందులో గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని లింక్స్ ఇచ్చారు. ఒక 2, 3 లింక్స్. అది క్లిక్ చేసి దానికి కమెంట్ రివ్యూ ఇచ్చిన తర్వాత ₹75 పే చేశారట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్‌కి వెళ్ళినప్పుడు ఒక వెల్‌ఫేర్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక పేమెంట్ ₹1000 మీరు చేస్తే గనక మీకు 1400 ఇస్తాము అని కమిషన్‌తో కలిపి 1400 ఇస్తామని చెప్పారు. సో, అట్లాగా తను మోసపోయి చేశాడు. తర్వాత ఏమైంది అంటే తర్వాత 5,000 డిపాజిట్ చేయమన్నారు. 5,000కి కమిషన్ కలిపి ₹7,250 ఇస్తామని చెప్పారు. సో, అట్లాగే తను చేశాడు. అలా చేస్తూ చేస్తూ నెక్స్ట్ అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే 15,000 థర్డ్ టాస్క్‌లో 15,000 చేయమన్నారు. తర్వాత అది 50,000 ఇట్లాగా 1,00,000 దాటిపోయింది. 1,00,000, 1,50,000 ఇట్లా చేసిన తర్వాత 3.5 లక్షలు అంటే 3.5 లక్షలు చేయమన్నారు. మీ అకౌంట్ బ్లాక్ అయింది. అకౌంట్ బ్లాక్ అవ్వటం వల్ల మీకు మనీ రీఫండ్ రాదు. అందుకని మీరు దానికి ఇంత అమౌంట్ అయితే కట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో, తనకి అప్పటికే తను 11.3 లక్షలు దాకా ఎళ్ళిపోయాడు. వాళ్ళ మాయలో పడిపోయాడు. సో, ఆ 11 లక్షలు మళ్ళీ తెచ్చుకోవాలి అంటే ఎట్లాగా? ఈ అకౌంట్ అన్‌బ్లాక్ చేసుకోవాలి. అన్‌బ్లాక్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు 3.6 లక్షలు కట్టమని అడిగారు. టాక్స్ అన్నమాట. ఇది కట్టమని అడిగినప్పుడు తను అది కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా కొంత అమౌంట్ మళ్ళీ డిపాజిట్ చేయాలి అని అడిగినప్పుడు తనకు అప్పుడు డౌట్ వచ్చింది. ఓహ్! ఇది ఏదో ఫ్రాడ్ లాగా ఉంది అని చెప్పేసి. సో, వెంటనే తను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారన్నమాట. సో, తనకి స్టార్టింగ్‌లో ఏంటంటే ₹1000 నుంచి స్టార్ట్ చేశారు. తక్కువ అమౌంట్ అని అనుకుంటాము. 1000కి 1,400 ఇస్తున్నారు కాబట్టి అది బావుంది అనుకోని పే చేస్తాము. సో, అది అట్లా పెరిగి లక్షల్లోకి వెళ్ళిపోయిందన్నమాట. సో, ఇట్లాంటి స్కామ్స్ ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అందుకని ఇట్లాంటి మెసేజెస్ కనుక మీకు వస్తే గనక వాటికి రెస్పాండ్ అవ్వద్దు. వాటిని బ్లాక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.